చివరిసారిగా అడుగుతున్నా, వినోద్ కుమార్ మరి సువర్ణ అగ్నిలలో పరిశుద్ధంలో జతపరచబడకూడదని ఏదైనా అభ్యంతరాలు ఆటంకాలు ఉంటే దయచేసి ఇప్పుడే వెల్లడి చేయండి. లేని ఎడలు ఎన్నటి కోరుకుండానా చేతులకు సాయం చేయండి, కానీ సమస్యలు సృష్టించకూడదు. ఈవెన్ చిన్నగా దయచేసి మీరు కుడి చేతి చూపుతారండి, కుడి చేతి చూపండి, దయచేసి కుడి చేతి చూపండి. పెద్దలు చిన్న కుమారుడు వినోద్ కుమార్ ఏమవుతాడు? కొడుకు. మంచిది. మీ పేరు చెప్పండి అమ్మా. రమణమ్మ గారు మరి పెళ్లి కుమారుడు మంచిదేండి రమణమ్మ గారు. అలాగే రంగయ్య గారు మీ కుమారుడైనటువంటి వినోద్ కుమార్కి ఓకే. ఇంకా సహోదరి చెప్పారు, అభ్యంతరం వాకిద్దాం. శివకుమార్ మరి కన్యక అమ్మాయి సువర్ణ అఖిలలు ఏమవుతారు మీకు? అమ్మా సరస్వతి పెళ్లి కుమార్తె మీకేమవుతుంది? మంచిది. శివకుమార్ అలాగే సరస్వతులు గమనించండి. మరి మీ అమ్మాయి ప్రక్కన నిలిచిన పెళ్లి కుమారుడు గమనించండి. రంగయ్య గారి వారి కుమారుడు ఉన్నాడు కదా, వారి కుమారుని మీ ఇంటికి ప్రేమైన అల్లునిగాను చేసుకోవడానికి మీకు సంపూర్ణంగా ఇష్టమేనమ్మా? అభ్యంతరం లేదు కదా? శివకుమార్ గుడి అమ్మా అభ్యంతరం లేదు కదా? అభ్యంతరం లేదు. ఓకే, మనం ఒప్పుకున్నాం, తల్లిదండ్రులు ఒప్పుకున్నారండి. ఇక ఫైనల్ వీళ్ళిద్దరిని అడగాలి. వీళ్ళు కాదంటే అయిపోయినట్టే మన కథ. అందుకు వీళ్ళ ఫైనల్ పక్కన ఇచ్చినటువంటి కన్యక పెళ్లి కుమార్తె శివకుమార్ పార్వతమ్మల కుమార్తె అయినటువంటి సువర్ణ అఖిలను మీ ప్రియమైనటువంటి పెళ్లి భార్యగా చేసుకోవడానికి సంపూర్ణంగా ఇష్టమేనా? సంపూర్ణంగా ఇష్టం. ఎవరైనా బలవంతం చేసినారా? లేదు. ఎవరు బలవంతం చేయలే, దగ్గర పెట్టుకున్నాయన. అట్లయితే నీ సొంతంగా మాట్లాడుకునే ఏంటి? ఓకే, మంచిది నాయన. ఒకటి మీరు ఇద్దరు జీవి అమ్మాయి సువర్ణ అఖిల మరి ఈ అబ్బాయి ఉన్నాడు కదా రంగయ్య గారి కుమారుడు, మరి ఆయనను నీ పెళ్లి భర్తగా చేసుకోవడానికి నీ సంపూర్ణంగా ఇష్టమేనమ్మా? వెరీ గుడ్, చాలా సంతోషమ్మా. అభ్యంతరం ఏం లేదు కదమ్మా? చాలా ఓకే, మంచిదేంటి. వాళ్ళిద్దరు కూడా ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు వారి చేతిలో ఇద్దరు ముందుకు రండి కొద్దిగా. చేతిలో కలపండి, ఇంకా కట్టేయండి ఒకరికొకరు. అట్లా ఇక్కడ చూడండి, సెకండ్ తీసుకుంటారు పట్టుకోండి. ప్రేయర్ చేద్దాం. సెకండ్ తీసుకున్నాం అట్లా అది పట్టుకోండి. అట్లా మీరు వాళ్ళిద్దరిని కలిపినట్లుగా రుజువు అన్నమాట. ప్రార్థన చేద్దాం. భూమి ఆకాశముల సృష్టికర్తవై ఆకాశమందున్న గొప్ప దేవ, పరిశుద్ధాత్మగా మాతో మా మధ్య ఉంటూ మీ కార్యములు జరిగిస్తున్న వాడానికి స్తోత్రములు. నేటి దినమున వినోద్ కుమారులను అలాగునే సువర్ణ అఖిలను అందరి సమక్షంలో మీ సన్నిధిలో తల్లిదండ్రుల ద్వారా వీరిద్దరిని ఇలాగూ జతపరిచినందులకై స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. ఈ సంబంధం, ఈ సహవాసం, ఈ సంతోషం, ఈ ఉద్యమం ఇది మొదలుకొని మీరు వచ్చేంత వరకు లోకంలో జీవించినంత కాలం ఉండునట్లుగా మీరు ముద్రించి ఉన్నారని నమ్మి స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. వీరి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వీరి గర్భఫలాన్ని ఫలింపచేయమని విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. వీరు చెప్పుకొనబోయే ప్రమాణాల్లో కూడా మీ పరిశుద్ధాత్మ నడుపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. తల్లిదండ్రులు వెళ్ళొచ్చు. వస్తువులు ఆభరణాలు అవన్నీ కూడా తర్వాతనే, కాబట్టి వీరు ప్రమాణాలు చేసుకోబోతారు. మనం దయతో గమనించేవాళ్ళు మంచిది. ప్రమాణాలు ముసుగులో చేయకూడదు కాబట్టి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ప్రేమైన పెళ్లి భార్యకు సంతోషంతో సపోర్ట్లు కొడదాం. ఇంకా ఓకే, ఆయనకు మాత్రమే అధికారం ఉంది. చేయబోతున్నాడు ఫస్ట్ ఇప్పుడే దేవుని సన్నిధిలో మనం చూసి సంతోషంతో సపోర్ట్లు కొడదాం. రైట్, వెరీ గుడ్. చేయబట్టుకోండి.
చూడండి, ఇప్పుడు వినోద్ కుమార్ దేవుడు తనకిచ్చినటువంటి ప్రియమైన భార్యతో ఎలాగ ప్రమాణం చేస్తాడో మనం విందాం. క్రైస్తవ వివాహములు ప్రమాణాలే చాలా కీలకమైనటువంటివి. ఎందుకంటే అవి హృదయములో నుండి వచ్చే మాటలు ప్రియులారా, పెదవులతో కాదు. కాబట్టి బాబు వినోద్ కుమార్, మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు నువ్వు? ప్రమాణం చేయబోతున్నావు. ఎవరితో? సువర్ణకిలతో చేయబోతున్నావు. కాబట్టి డోంట్ లుక్ ఎట్ మీ, నా వైపు చూడాకు, పైకి కిందికి కూడా చూడాక, అమ్మాయి వైపే చూసే చెప్పాలా. అమ్మ నువ్వు కూడా గమనించాలి, ఏమన్నా తప్పు చెప్తాడేమో అని. ఓకే, మంచిది. వినోద్ కుమార్ అను నేను, వినోద్ కుమార్ అనే నేను, సువర్ణ అఖిలను నిన్ను, సువర్ణ అఖిల అను నిన్ను, ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందైనను లేమియందైనను అనారోగ్యమందైనను ఆరోగ్యమందైనను నిన్ను ప్రేమించి నిన్ను ఆదరించి నిన్ను గణపరిచి నిన్ను సంరక్షించుటకై నా పెళ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని తండ్రి అయిన దేవుని ఎదుటను ఆయన పరిశుద్ధుల ఎదుటను ప్రజలందరి ఎదుటను నీతో ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావు బాబు ఇప్పుడు? ప్రమాణం ఎవరితో చేసావు? నా భార్య. ఓ వెరీ గుడ్ నాయనా. ఇంకేం మొత్తానికి వెరీ గుడ్ మంచిది. మరి ఈ ప్రమాణం ఎంతవరకు నిలబెట్టుకుంటావు? వెరీ గుడ్. కోపం వచ్చినప్పుడు ఈ గుర్తు పెట్టుకో, చాలా కీలకమైంది. చాలా మందికి తెలియవు రహస్యాలు. ఏం బాబు, కోపం వచ్చినప్పుడు ఇవే గుర్తు చేయి. ప్రేమిస్తా అని చెప్పినాను కదా, ఇప్పుడే ఇంత కోపం అని. అమ్మాయికి ఇచ్చేసే. ఇంకా అమ్మాయి నువ్వు కూడా ఏం చేయబోతున్నావు అమ్మా ఇప్పుడు? ఎవరితో చేయబోతున్నావు అమ్మా? మంచిదమ్మా. కాబట్టి అబ్బాయి భయపెట్టట్టు, అబ్బాయికి వెళ్ళి చూసే చెప్పు. ఏం పర్వాలేదు, మంచిదండి. సువర్ణ అఖిలను నేను, వినోద్ కుమార్ అను నిన్ను, ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మనం బ్రతికున్నంత కాలం మేలుకైనను కీడుకైనను కలిమి ఎందైనను లేమి ఎందైనను అనారోగ్యమందైనను ఆరోగ్యమందైనను నిన్ను ప్రేమించి నిన్ను ఆదరించి నిన్ను గణపరిచి నిన్ను సంరక్షించుటకై నా పెళ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని తండ్రి అయిన దేవుని ఎదుటను ఆయన పరిశుద్ధుల ఎదుటను ప్రజలందరి ఎదుటను నీతో ప్రమాణం చేస్తున్నాను. ఏం చేసావమ్మా ఇప్పుడు? ఎవరితో? రైట్. ఎంతకాలం అమ్మాయి ఈ ప్రమాణం నిలబెట్టుకుంటావు? లైఫ్ లాంగ్. వెరీ గుడ్, చాలా సంతోషం. కోపం వచ్చినప్పుడు గుర్తు పెట్టుకో చాలంటే. ఇంకా ఆ ప్రమాణాలే మనల్ని సమాధానపరుస్తాయి. ఓకే, మంచిది. మీరు చేసుకున్నటువంటి వివాహములకును చెప్పుకున్న ప్రమాణములకును గుర్తుగా ఏమైనా ఉంగరాలు అవి ఏమైనా తెచ్చారా? కొద్ది దగ్గర ఓకే, రెడీ. ఇక్కడ చూడండి, అట్లా ఉండండి. ఇదైతే చెప్పేసి మేడం మేడం అమ్మాయి కూడా దేవుడు తనకిచ్చినటువంటి ప్రియమైన పెళ్లి భర్తకు ఆమె కూడా బంగారు ఉంగరాన్ని ధరింపజేస్తుంది. ఓకే,
అన్న ఇట్లా ఫోటోకి వెళ్ళి వెయిట్ 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 ఓకే 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 అయిందన్నా ఓకే. జీవనానికి హేతువైన ఈ మంగళసూత్రము చేత నా జీవనానికి హేతువైన ఈ మంగళసూత్రము చేత నీ కంఠాన్ని అలంకరిస్తున్నాను. నీవు నూరేళ్లు జీవించు. చెప్పు బాబు. నా జీవనానికి హేతువైన ఈ సూత్రము చేత నీ కంఠాన్ని అలంకరిస్తున్నాను. నీవు నూరేళ్లు జీవించు. మంచిది. ఆ వాగ్దానం ప్రకారంగా మరి మాటలు చెప్పి సార్ ఫేస్ కొంచెం కళ్ళు మూస్తాను. అమ్మాయి ఇట్లా చూడమ్మా, ఇది తీసుకో అమ్మాయి. దేవుడు నిన్ను నాకు పెళ్లి భార్యలుగా బట్టి ఇచ్చిన దానిని బట్టి మనము చేసుకున్న వివాహమునకును చెప్పుకున్న ప్రమాణములకును గుర్తుగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేసి ఇది మొదలుకొని భవిష్యత్తాంతం వరకు ప్రభు వచ్చేంత వరకు నిన్ను నా శరీరంతో గణపరిచి నా శరీరములోను నా ఆస్తి అంతటిలోను పాలి భాగస్థురాలినిగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని తండ్రి అయిన దేవుని పేరట క్రీస్తు పేరట పరిశుద్ధాత్మ పేరట నీతో ప్రమాణము చేయుచున్నాను. ఇప్పటి నుండి నీ ఆస్తిలో నీలో సగం చూడి ఎవరు అనేవు మొత్తం అది ఓకే. అమ్మా వినోద్ కుమార్ గారు నిన్ను నాకు దేవుడు యజమానినిగా చేసిన దానిని బట్టి మనం చేసుకున్న వివాహాన్ని బట్టి మనం చెప్పుకున్న ప్రమాణములను బట్టి నీకు ఈ బంగారు ఉంగరమును ధరింపచేసి ఇది మొదలుకొని మనం జీవించినంత కాలం ప్రభు వచ్చేంత వరకు నిన్ను నా శరీరములో పాలి భాగస్థునిగాను నా ఆస్తి అంతటిలోను పాలి భాగస్థునిగాను చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీతో ప్రమాణము చేయుచున్నాను. నువ్వు ఎంత సంపాదించింది దాంట్లో ఆయన భాగం కూడా ఉంటదమ్మా. కాబట్టి గిర్రె తీసుకొని ఉండాకరి. ఓకే, మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుగా వేగమిది
చుటకై దంపతులు దండిగని రాత్రిలు వెలయుచు సంపదలన్ సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై కుటుంబముల ద్వారా మహిమ తెచ్చుకునేవాడా నీ కొందనాలు స్తోత్రాలు. ఈ దినమునైనా వినోద్ కుమార్ సువర్ణ కిలాలను ఒక కుటుంబంగా ఏర్పరిచారు, అందును బట్టి స్తోత్రాలు. పరిశుద్ధ వివాహం ద్వారా, ప్రమాణాల ద్వారా, మంగళసూత్ర ధారణ ద్వారా, దండలు గార్లాండ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా బిడ్డలు నాయన వారి సమ్మతిని వడంబడికను చేసుకున్నారు. వారు చేసిన తీర్మానాలు, చేసుకున్న ప్రమాణాలు వారి జీవిత పర్యంతము స్థిరంగా ఉండినట్లు కృప చూపి ఈ నూతన కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభువా, ఈ యవన బిడ్డలను దీవించండి, సంతోషంతో నింపండి, సమాధానముతో నింపండి, సంతానము కలిగించండి, సర్వ సమృద్ధి ఆయుష్ ఆరోగ్యాలు కలిగించండి. అంత మాత్రమే కాదు, నిన్ను సేవించి ప్రేమించి నీకు మహిమకరంగా సంఘములో జీవించే భాగ్యం ఈ గ్రామములోనే ఒక అన్యోన్యమైన ఆదర్శవంతమైన కుటుంబముగా ఈ బిడ్డలను ఆశీర్వదించమని చక్కగా వివాహం జరిగించిన ఈ దాసుని, అధ్యక్షత వహించిన ఈ దాసుని, చేరవచ్చిన దైవజనుల దీవెనలతో ఈ బిడ్డలను అయా మీరు ఆశీర్వదించమని జీవము కలిగిన యేసు ప్రభు ప్రశస్త నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన సోదరుడు జాన్సన్ గారు పరలోకించారు. మా తండ్రి సువర్ణకిలతో నాయన ఈ కాలంలో నాయన దేవుని సేవకుల పక్షము, దైవ సేవకుల దగ్గర నాయన పరలోకములో దేవదూతులతో కూడా నాయన పూర్వకంగా తండ్రి భార్యాభర్తలుగా తీర్చబడడానికి మీ కృప అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. శృతిలయల సుమధుర గీతం, శృతిలయల సుమధుర గీతం. దైవరచిత సుందర కావ్యం, కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం.
పరిశుద్ధమైన కార్యం పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం నరుని మంచికై తన చేతులతో నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం మోడుగానున్న జీవితాలు మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం రమణీయమైన దృశ్యం దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం భావమధురిమలు పొంగజేసేటి భావమధురిమలు పొంగజేసేటి కమనీయమైన చిత్రం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం శృతిలయల సుమధుర గీతం దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో
ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగన్నను చూడగా ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయ ఏ రీతి పాడనయా నీవెనా మార్గము నీవెనా జీవము నీవెనా గమ్యము నీవెనా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గతకాలము రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతి
స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా, కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు.
త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరము నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనము, అనుదినము అనుక్షణము నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనము, అనుదినము అనుక్షణము నీతో నా జీవితం. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజు. హోసన్నా. శుభకరమైన వివాహ
శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను. శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను. ఒట్టు వంశములోన ప్రియమైన జరిమియను కళ్యాణపు వంశ